ఒకప్పుడు రాజ్యాల మధ్య యుద్ధాలు భూభాగాల కోసం జరిగేవి. కానీ ఇప్పుడు యుద్ధం మారుతోంది. నేటి ఆధునిక ప్రపంచంలో ఏ దేశం శక్తివంతమైందో నిర్ణయించేది ఆయుధాలు కాదు, సిలికాన్ చిప్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలవడానికి, మన భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి అమెరికా నేతృత్వంలో ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. అదే ఫాక్స్ సిలికా. అసలు ఏమిటి ఫాక్స్ సిలికా? ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా శాసించబోతోంది? ఈరోజు మన స్పెషల్ ఎడిషన్లో తెలుసుకుందాం. ఫాక్స్ సిలికా అనేది అమెరికా నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ వ్యూహాత్మక చొరవ. ఫాక్స్ సిలికా డిక్లరేషన్ ద్వారా ప్రారంభమైన ఈ ఒప్పందం ఏఐ అభివృద్ధికి అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ల సరఫరా గొలుసును సురక్షితం చేయడంపై దృష్టి పెడుతుంది. దీనిని ఆర్థిక రాజ్య నైపుణ్యంలో ఒక కొత్త యుగంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అంటే కేవలం సైనిక బలంతోనే కాకుండా ఆర్థిక మరియు సాంకేతిక వనరుల ద్వారా జాతీయ భద్రతను కాపాడుకోవడం అన్నమాట. ఈ చొరవ వెనుక ఉన్న అసలు కారణం నమ్మదగిన వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం. ముఖ్యంగా చిప్స్ తయారీకి కావలసిన ప్రాథమిక పదార్థాలు, కీలక ఖనిజాలు మరియు శక్తి వనరుల కోసం శత్రు దేశాలపై ఆధారపడడం ప్రమాదకరమని అమెరికా భావిస్తోంది. ఈ శక్తివంతమైన కూటమిలో ఎవరెవరున్నారో చూద్దాం. అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్డమ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, కెనడా మరియు యూరోపియన్ యూనియన్ ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు మరియు భారీ పెట్టుబడిదారులు ఉన్న దేశాలని ప్రాథమికంగా ఎంచుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం ప్రస్తుతానికి ఈ సమూహంలో లేదు. ఐటీ రంగంలో దిగ్గజమైన భారత్ ఇందులో లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతిమంగా ఫాక్స్ సిలికా లక్ష్యం ఒకటే: ఏఐ ఆధారిత శ్రేయస్సులో తమ మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలు నిరంతరాయంగా ఎదగాలి. ఏకపక్షంగా ఆధారపడడం నుండి విముక్తి పొంది విశ్వసనీయ సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే ఈ ప్రాజెక్ట్ సారాంశం. మరి ఈ సిలికాన్ యుద్ధంలో ప్రపంచం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.